Hello. Good morning and welcome back to my channel Grace Alapati. అందరూ ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నారు అనుకుంటున్నాను. ఇవాళైతే వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకే స్టార్ట్ చేసేసాను అనమాట. ప్రెసెంట్ అయితే 10:20 AM అయింది. నేను ఇంకా టిఫిన్ చేయలేదు. టిఫిన్ చేసి బయటికి వెళ్ళాలి ప్రేయర్ చేసుకున్నాక. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గుడ్ మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్. ఏంటి కథ? ఏముంది, బజార్కి వెళ్ళి సరుకులు తెచ్చుకోవాలి, డ్రై ఫ్రూట్స్ తెచ్చుకోవాలి, ఫ్రూట్స్ తెచ్చుకోవాలి. అబ్బో పెద్ద పనే. మరి పొయ్యి గ్యాస్ లైటర్ పోయింది, అది తెచ్చుకోవాలి. పెద్ద పనే మొత్తానికి. గట్టి మధ్యాహ్నం ఏమన్నా ఏకే బిర్యానీ తెచ్చుకొని తిందాం. ఓయమ్మో, ఇది నాకు తెలీదు, ఇది కొత్త న్యూస్. ఎందుకు ఇవన్నీ బయటకు వెళ్ళి సరుకులు తెచ్చుకోవడానికి కుదరటలేదు కదా టయానికి, అందుకని బయటకు వెళ్ళి సరుకులను తీసుకొని వస్తా బిర్యానీ తెచ్చుకుందాం. ఆంటీకి మందులు కూడా తేవాలి. సరేనండి, చేద్దాం. ఇంకేం చేద్దాం, తప్పదు. మా మమ్మీ ఫోన్లో మాట్లాడుతుంటే నేను వీడియోలో వేషాలు వేస్తున్నా. బేసిక్గా అప్పుడే స్నానం చేసి వచ్చి కూర్చున్నా, వేడికి చెమట్లు పట్టేసినాయి అని చూపిస్తున్నాను అనమాట. అయ్యా దేవా సర్వోన్నతుడా సర్వశక్తివంతుడా కృపాకరికరం గొప్ప దేవా. అయ్యా ప్రేయర్ చేసుకొని స్టార్ట్ అయ్యి ఫస్ట్ మెడికల్ షాప్కి వెళ్దాం అనుకున్నాం, కానీ దానికన్నా ముందు మా మమ్మీ శారీస్ అమ్ముతారని మీకు తెలుసు కదా. శారీస్ ఒక ఆంటీ తీసుకున్నారనమాట. ఒక శారీలో ఏదో క్లారిఫికేషన్ అనేసి అడిగితే ఇంకా మేము అక్కడికి వెళ్ళాము. వాళ్ళ అపార్ట్మెంట్లో ఉంటారు. అక్కడికి వెళ్ళి ఆంటీకి మొత్తం క్లియర్గా చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చేసామన్నమాట. అక్కడి నుంచి నెక్స్ట్ మెడికల్ షాప్కి వెళ్ళాము. ఆ శారీలోనే ప్రాబ్లము, ఈ శారీలో ఏమీ ప్రాబ్లం లేదని చెప్పేసి మెడికల్ షాప్కి వెళ్ళాము. మొన్నే తీసుకున్నాం అనుకోవచ్చు, బట్ వేరే ఆంటీ కోసం వెళ్ళామన్నమాట మెడికల్ షాప్కి. అక్కడ ఒక ఐటెం కోసం లేట్ అవుతుందని చెప్పేసి నేను ఇంకా బిర్యానీ తీసుకురావడానికి వెళ్ళిపోయాను. చికెన్ కాస్త మంచిగా చూపించు. ఇయర్ ఫోన్స్, వైర్డ్ ఇయర్ ఫోన్స్. మంచిగా చూపి, अच्छा वाला. इसमें 400 में एक वेरिएंट होता है ना रियलमी में, वो क्या है? 400 या 300 में होता है. MRP मत बता. దీని మీద 800 ఉంది. 420 पड़ता है. एक में ऑफर्स में और सस्ता में आते, लेकिन मेरे को अब जरूरत है इसलिए ले रही हूँ. ऑफर से भी वही है. हाँ, अभी वही 650 रेट. ఇప్పుడే ఇంటికి వచ్చేసాము. ఇయర్ ఫోన్స్ అవసరం ఉండి కొన్నానమాట. అంతేకాదు నా ఫోన్ కొత్త బట్టలు కూడా కొనేసా. అంటే ఫోన్ కవర్ కొన్నాను అంతేలే, 90 రూపీస్ పెట్టి ఫోన్ కవర్ కొన్నాను. మమ్మీ ఇంక బయటికి వెళ్ళాం కదా పని మీద, ఇంట్లో అమ్మ ఏమి వండలేదు. చెప్పినట్టు ఏకే బిర్యానీ తెచ్చాము. అదిగో ఏకే బిర్యానీ. నేను నాన్ వెజ్ తినను కదా అనుకుంటారు, రైస్ తింటానండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మనకి చికెన్ ట్రై చేసాం తినడానికి. ఎబ్బే ఇది మన వల్ల అయ్యే పని కాదని క్లారిటీ తెచ్చుకున్నాను అనమాట. అది కదా, చికెన్ పీసులు 2 వస్తాయి ఏకే బిర్యానీ అంటే. గుంటూరులో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, దాదాపు మ్యాక్సిమం 90% వాళ్ళకి తెలుస్తుంది ఏకే బిర్యానీ అంటే. సో
ఓల్డ్ గుంటూరుది మాకు దగ్గర, సో అక్కడికి వెళ్తాం. ఓల్డ్ గుంటూరు కాదు, గుంటూరు వారిపోట. అదేలేండి, గుంటూరు వారిపోట. ఓల్డ్ గుంటూరు వారిపోట. స్టేడియం దాటి వెళ్తే ఓల్డ్ గుంటూరు అది. ఓకే టీచర్. మాది మొత్తం నువ్వు ఒక్కదాన్ని తింటావా? నువ్వు ఇద్దరం. నేను గిన్నెలో తింటాను, స్పూన్ తోనే తింటాను. నాకు బిర్యానీ స్పూన్ తో తినడమే అలవాటు. చికెన్ తినాను కదా చేత్తో తినడానికి. నేను స్పూన్ తో తిని నన్ను చాలా మంది తిట్టుకుంటారు, బిర్యానీ స్పూన్ తో ఎందుకు తింటున్నావు, చేత్తో తినాలి అని, అప్పుడే ఫీలింగ్ వస్తుంది అని. నాకు అలవాట్లేదు. చిన్నప్పటి నుంచి అంతే. బిర్యానీ తెస్తే మా మమ్మీ నాన్ వెజ్ పీసులు తింటది, నేను మా డాడీ రైస్ తింటాము. అన్నయ్య ఉన్నప్పుడు అన్నయ్య కూడా తినేది. దేవా, ఇచ్చిన ఆహారం బట్టి నీ స్తోత్రాలు. పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, లేని వారికి దయచేయండి. ఇచ్చినందుకు కృతజ్ఞత తినవచ్చింది దీనికి ఆస్వాదించండి. ఆమేన్. అది కథ. బిర్యానీకి మా ఫ్యామిలీకి ఉన్న హిస్టరీ అది అన్నమాట. లాస్ట్ 2 times నుంచి తింటుంటే మా మమ్మీకి నచ్చలే మరి బిర్యానీ. వాళ్ళు నచ్చిద్దో లేదో, వీక్ డేనే కదా, వీకెండ్ అయితే నచ్చట్లేదే మేబీ. చికెన్ ముక్కలు బాగుండట్లేదంటండి. ఏంటో ఆ చికెన్ బాగుండేదేంటో బాగోకపోయేదేంటో. మా ఆర్ యూ ఎక్సైటెడ్? నా చీర ఎలా ఉందండి కమెంట్ చేయండి. మా మమ్మీ చీర ఉండట్లేదు. కాటన్ శారీస్, మా మమ్మీ కాటన్ శారీస్ కూడా అమ్ముతారు. అమ్మ అమ్మే చీరల్లోనే అయ్యి కరిష్మా కాటన్. కాకపోతే చిన్న మిస్ప్రింట్ అట్లు ఉంటాయి, అది అందుకే తక్కువకే అమ్మిద్ది. తక్కువకే తెస్తుంది, తక్కువకే అమ్మిద్ది. లెట్స్ ఈట్ బిర్యానీ. కాలుతుంది వేడి వేడిగా చాలా. అంటే మీరు మళ్ళీ అనొచ్చు, రైస్ లో చిన్న చిన్న ముక్కలు వస్తాయి కదా అని. నా కళ్ళును దాటుకొని అవి నా నోట్లోకి వెళ్ళలేవండి. ఆ చిన్న చిన్న పీసెస్ కూడా తీసి మా మమ్మీ ప్లేట్ లో వేసేస్తా. బండి కూడా ఇంట్లో పెట్టలేదు నేను. వాటర్ తీసుకొచ్చా కదా ఇప్పుడే, కూడా అట్లనే ఆడే ఉంది. అన్నయ్య లెగ్ పీస్ వచ్చిందంట. అన్నయ్య గట్టి కుమ్ము. బాగుంది, నవలకుండానే బాగుందంట. టేస్ట్. చికెన్ ముక్క బాగుందంటండి. సక్సెస్. వీక్ డే ఏకే బిర్యానీ సక్సెస్. చూద్దాం. బాగుంది. మీలో కూడా నాలానే ఎవరైనా చికెన్ తినకుండా రైస్ తినడం, ఓన్లీ ఎగ్ తినడం ఇలాంటి చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియో పంపించండి. సరే నేను తినేస్తాను ఇంకా. ఇంటికి వచ్చి బిర్యానీ తిన్నాక రెస్ట్ తీసుకొని ఒక వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను. ఈలోపు మా మమ్మీ గుగ్గిల్ తెస్తే గుగ్గిల్ తిన్నా. గుగ్గిల్ అంటే శనగలను గుగ్గిల్ అనమాట. సరుకులు తేలేదు, ఇవాళ అవ్వలేదు, రేపు వెళ్తాము. ఫ్రూట్స్కి వెళ్తున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ నైట్ అవుతుంది, 8 PM అవుతుంది. ఫ్రూట్స్కి వెళ్తున్నాం. ఈ టైంలో ఎందుకు వెళ్తామంటే ఫ్రూట్స్కి కాస్త తక్కువ కాస్ట్కి ఇస్తారనమాట. అయిపోయే టైం కదా, అందుకని తక్కువ కాస్ట్కి ఇస్తారు. సో దాట్స్ వై ఇప్పుడు వెళ్తున్నాం. వాచి పెట్టుకోలేదా నువ్వు? మళ్ళా నువ్వు బంగారు తల్లని వీడియో నొక్కలేదు అప్పుడు. ఐ లవ్ యూ అమ్మ. ఐ లవ్ యూ డాక్టర్. ఇలా ఉండాలి అమ్మ కూతుర్లు అంటే కదా. ఐ లవ్ యూ టూ. నా బంగారు తల్లి. బాగుంది, 2 చీరలు బాగా షైన్ అవుతున్నా నేను. అవును, ఎంతమంది చెప్పారో మా మమ్మీకి చీరలు బాగున్నాయి, చీరలు బాగున్నాయి. అవును అవును అవును. అదే అమ్ముతున్నారు. 2 అవా? అవి 2 అయ్యంత? అయ్యి 20. ఒకటే అది. 2 కదా కావాల్సింది. 2 అంకుల్ ఒకవేళ సెట్ ఇవి సెట్ కాకపోతే నేను ఓపెన్ చేయకుండానే చూస్తాను. అయ్యో కాదో నాకు గుర్తులేదు. ఎంత అయింది? 100, 5 అంటే. ఇప్పుడే ఇంటికి వచ్చేసామన్నీ తీసుకొని, తీసుకునే వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చేసి వచ్చామన్నమాట.
ఈ మామిడికాయలన్నీ తీసుకొచ్చింది మా అమ్మ. ఏది ఆ డబ్బా ఇటు నువ్వు కూడా కింద గుర్తుందో. సో ఇప్పుడే ఇంటికి వచ్చాము, చూపించాం కదా, ఫ్రూట్స్ అవన్నీ తీసుకొని వచ్చేసాను. ఎందుకో దారుణంగా కడుపులో నొప్పి పుడుతుంది, తెలీదు. వాటర్ తాగాలి ఫుల్గా, ముందు వాటర్ తాగితే తగ్గిద్దేమో. సో అది కథ ఇవాళకి వీడియోకి అంతే. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోలతో నేను ఇంకా మళ్ళీ వస్తూనే ఉంటాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. బాయ్ మమ్మీ, బాయ్ 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 అండి.